వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, నయనతార హీరోయిన్గా నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా సంక్రాంతి సీజన్లో జనవరి 12వ తేదీ విడుదలైంది. సో సంక్రాంతి విజేతగా నిలిచిందని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ సినిమా సాధిస్తున్నటువంటి వసూళ్లు చూస్తూ ఉంటే మెగాస్టార్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఇది నిలుస్తుంది అనేటువంటి అభిప్రాయం ఆల్రెడీ ఏర్పడిపోయింది. ట్రేడ్ వర్గాల వాళ్ళైతే అది ధృవీకరిస్తున్నారు. 100% ఈ సినిమా ఇటు చిరంజీవి కెరీర్లో, అటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచే అవకాశాలు 100% ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ కలెక్షన్లు ఇప్పటివరకు 5 రోజుల్లో ఈ సినిమా షార్ట్ కట్లో దీన్ని ఎంఎస్జి అని చెప్పుకుందాం, అంటే మనశంకర వరప్రసాద్ గారు అని. మరి ఎంఎస్జి 5 రోజుల్లో సాధించినటువంటి ఆ కలెక్షన్ ట్రెండ్ ఎలా ఉంది, ఇప్పటి వరకు కూడా ఎంత రికవరీ సాధించింది, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్తో కలుపుకొని వచ్చినటువంటి షేర్ ఎంత, ఆ వివరాలు ఒకసారి చెప్తాం. ఈ అధికారికమైనటువంటి లెక్కలు కావు, మనకి వివిధ ట్రేడ్ సోర్సెస్ నుంచి లభించినటువంటి సమాచారంతో ఇస్తున్నటువంటి లెక్కలు మాత్రమే, కాకపోతే వాస్తవానికి దగ్గరగా ఉంటాయని గమనించాల్సిందిగా మనవి. సో ఇక్కడ మనశంకర వరప్రసాద్ 5 రోజుల కలెక్షన్ అంచనా, తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కలెక్షన్ ట్రెండ్, షేర్ వాల్యూ, ప్రీమియర్స్ ద్వారా వచ్చింది ఈ సినిమాకి 4,90,00,000 రూపాయలు. ఇదంతా షేర్ వాల్యూనే. మొదటి రోజు వచ్చింది 27.5 కోట్ల రూపాయలు, అంటే జనవరి 12వ తేదీ. 13వ తేదీ వచ్చింది 12,40,00,000 రూపాయలు. మూడో రోజు అంటే 14వ తేదీ భోగి రోజు వచ్చింది 13,24,00,000 రూపాయలు. నాలుగో రోజు అంటే మకర సంక్రాంతి రోజు వచ్చినటువంటి కలెక్షన్ 15,53,00,000. ఇక్కడ మనం చూస్తే మొదటి రోజు పోలిస్తే రెండో రోజు మోర్ దాన్ 50% తగ్గిపోయింది. కానీ మళ్ళీ అక్కడి నుంచి కొంత గ్రోత్ కనిపిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత భోగి రోజుకి మకర సంక్రాంతికి గ్రోత్ మళ్ళీ కనిపించింది. ఐదో రోజు కూడా చూస్తే రెండో రోజు మూడో రోజు కంటే కూడా ఐదో రోజు ఎక్కువగా వచ్చినట్టు కనిపిస్తుంది. 14,56,00,000 రూపాయలు. ఇవి తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో వచ్చినటువంటి షేర్లు. అంటే మొత్తం కలిపితే 88,13,00,000 రూపాయల షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాలు మాత్రమే. ఇక మొత్తం ఏరియా వారీగా మనం చూసుకుంటే 5 రోజుల్లో వచ్చినటువంటి కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రాలో 44.49 కోట్లు. సో అంటే 5 రోజులకు వచ్చిన కలెక్షన్. నెల్లూరు నుంచి విజయనగరం వరకు ఉన్నటువంటి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర కలుపుకుంటే. తెలంగాణలో వచ్చింది 29.95 కోట్ల రూపాయల షేరు. రాయలసీమలో వచ్చింది 13,69,00,000. రెస్ట్ ఆఫ్ ఇండియా, మిగతా దేశంలో వచ్చినటువంటి షేర్ వాల్యూ 8,45,00,000 రూపాయలు. సో అలాగే ఓవర్సీస్లో వచ్చింది 15,75,00,000 రూపాయలు. సో ఓవర్సీస్లో చాలా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పేసి మనకి ఈ కలెక్షన్లు వచ్చినటువంటి షేర్ వాల్యూ మనకు తెలియజేస్తుంది. అట్లా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి షేర్ వాల్యూ 112.33 కోట్లు, అంత షేర్ వాల్యూ వచ్చింది. మరి దీని ప్రీ బిజినెస్ వాల్యూ ఎంత అయ్యా అంటే ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు అని అంచనా. అంటే 120 కోట్లలో 112.33 కోట్ల రూపాయలు కేవలం 5 రోజుల్లోనే రికవర్ అయింది. అంటే రికవరీ శాతం 93.60%. సో దీన్ని బట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈరోజు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, ఆదివారం కల్లా ఈ సినిమా ప్రాఫిట్ జోన్లోకి వచ్చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది. సో ఏ ఏరియాలో, రేపు మళ్ళీ మనం ఇంకొక వీడియోలో ఏ ఏరియాలో ఎంత ప్రీ బిజినెస్ వాల్యూ అయింది, సో దానికి గాను అక్కడ వచ్చినటువంటి షేర్ ఎంత, రికవరీ శాతం ఎంత అయింది, అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా, ఇలాంటివంటి విషయాలన్నీ కూడా మనం మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పుకోబోతూ ఉన్నాం. సో మొత్తంగా చూసుకుంటే మనశంకర వరప్రసాద్ గారు, కొంతమంది దీని మీద అనవసరమైనటువంటి హైప్ ఇస్తున్నారు. నిజానికి అంత మనశంకర వరప్రసాద్ గారు నిజానికి సాధిస్తున్న వసూళ్లతో పోలిస్తే ఇది అంత హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రమోషన్ ఎక్కువగా చేస్తున్నారు, ఓవర్ ప్రమోషన్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో
ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవం మాత్రం ఇదే అని జెప్పేసి, ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి లెక్కలు అని జెప్పేసి మనకి చాలా క్లియర్ కట్టు సమాచారం అందుతూ ఉంది. సో, 'సంక్రాంతి విజేత' బిగ్ బడ్జెట్ సినిమాల్లో చూసుకుంటే యునానిమస్‌గా 'మనశంకర వరప్రసాద్' గారు నంబర్ 1 ప్లేస్‌ని ఆక్రమిస్తూ ఉంది. అటు షేర్ వాల్యూ పరంగా చూసుకున్నా, అలాగే ఓవరాల్ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, అటు ఇండియా కానీ, అలాగే ఓవర్‌సీస్ కానీ 'మనశంకర వరప్రసాద్' గారి 'సంక్రాంతి విజేత' అనేది ఖాయమైపోయింది. సో, ఇది ఏ స్థాయికెళ్తుంది ఏంటి? అంతిమంగా ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుంది అనేదే మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. సో, అనిల్ రావిపూడి తన మ్యాజిక్ ఏదైతే ఉందో, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేటువంటి తన రచనలో ఉన్నటువంటి ఆ ఆయుధం, బలమైనటువంటి ఆయుధం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ అతను వరుసగా కాన్సెక్యూటివ్ 9 సినిమాలు, ఇది విజయవంతమైనటువంటి సినిమాగా 9వ సినిమాగా ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' గారు నిలిచింది. అలా తను వరుసగా 9 హిట్‌లతోటి పరాజయం ఎరుగనటువంటి డైరెక్టర్‌గా ఒక చరిత్రను సృష్టించాడు. రాజమౌళి తర్వాత మళ్ళీ ఆ క్రెడిట్ సాధించినటువంటి డైరెక్టర్‌గా ఇప్పుడు అతను టాలీవుడ్‌లో చరిత్ర పుటల్లోకి ఎక్కాడని చెప్పేసి చెప్పుకోవాలి. మరి చిరంజీవి, నయనతార వాళ్ళిద్దరి కెమిస్ట్రీ భార్యాభర్తలుగా, అలాగే మామ పాత్రధారి సచిన్ ఖేడేకర్‌తో చిరంజీవి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వటం, అలాగే తన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అనుచర గణం, సో వాళ్ళతోటి హర్షవర్ధన్ కానివ్వండి, అలాగే క్యాథరిన్ ట్రెస్సా, అభినవ్ గోమటం వీళ్ళతోటి ఆయన కాంబినేషన్ సీన్లు, అలాగే పిల్లలతోటి ఆయనకు ఏర్పరచుకున్నటువంటి అనుబంధం. సో, ఒక ఎమోషనల్ థ్రెడ్ కూడా ఈ సినిమాకి జోడయ్యి ఒకవైపు ఎంటర్‌టైన్‌మెంటు అంటే 80% ఎంటర్‌టైన్‌మెంటు, మిగతా 20%లోనే ఎమోషన్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి. అభిమానులు కోరుకునేటువంటి యాక్షన్ క్లైమాక్స్‌లో మనకి చిరంజీవి గారు చూపిస్తారు. దీంతో పాటు ఒక యాడెడ్ ఫ్లేవర్ లాగా సెకండ్ హాఫ్‌లో విక్టరీ వెంకటేష్ రావటం. వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్‌లో సన్నివేశాలు కానివ్వండి, వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి పాట 'మెగా విక్టరీ మాస్' అనేది. ఇయన్నీ కలిపే ఈ సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టాయి అనేది ఒక వాస్తవం. మరి 'మనశంకర వరప్రసాద్' గారు 5 రోజుల్లోనే ఈ స్థాయిలో 93% పైగా రికవరీ సాధించి, సో ఇవాళ రేపో మొత్తానికి ప్రాఫిట్ జోన్‌లోకి రాబోతూ ఉన్నారు. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఈ కలెక్షన్‌లు ఏ స్థాయికి వెళుతున్నాయి ఏంటి? బ్రేక్ ఈవెన్ కూడా ఏ ప్లేస్‌లో బ్రేక్ ఈవెన్ ఉంది? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ అస్ వెయిట్ అండ్ సీ.